ప్రతి ఒక్క రైతును రాజు చేసే బాధ్యత కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే విధంగా చేసి మిగులు కరెంటు గవర్నమెంట్ కొనే విధంగా చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరందరూ చూశారు, ఆ రోజు ఈ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా లేదా? చేశాడా మద్యపాన నిషేధం? కానీ మా తమ్ముళ్ళు కొంతమందికి బలహీనత తెచ్చాడు, మా తమ్ముడు తెచ్చాడు పాపం. ఇంకా కొంతమంది మందుబాబులు ఉంటారు, తెచ్చుంటారు ఇక్కడే. ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు నా పీరియడ్లో, అవునా కాదా? ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? అది కూడా నాసిరకం, అవునా కాదా? కర్ణాటకలో ఆ బ్రాండ్ ఉందా? తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయా? ఇక్కడ మాత్రం జగన్ రెడ్డి బ్రాండ్లు ఉన్నాయి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెడితేనే ఓటుకొస్తారని చెప్పాడా లేదా? మాట తప్పాడా లేదా? ఓటు అడిగే హక్కు ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఏం తమ్ముళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారా? నేను అడుగుతున్నా, 150 రూపాయలు ఎవరికి పోతుందా? డబ్బులు ఎవరికి పోతుంది? ఎవరికి పోతుంది? అంటే మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. కోపం లేదా మీకని అడుగుతున్నా నేను. ఇప్పటికైనా మీలో ఒక ఆలోచన వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఊర్లో ఇసుక ఉంది, ఏం తమ్ముళ్ళు మీకు దొరుకుతా ఉంది ఇసుక? నేనున్నప్పుడు ఉచితంగా ఇసుక ఇచ్చానా లేదా? ఇప్పుడు ఇసుక కూడా రెక్కలు వచ్చాయా లేదా? అంటే ఏంటి అరాచకం? ఎమ్మెల్యేలంతా ఇసుక దొంగ వ్యాపారం, ఎక్కడ చూసినా ఇసుక వ్యాపారం చేసి కర్ణాటకకు బెంగళూరు పంపిస్తారు, హైదరాబాద్ పంపిస్తారు, కోట్ల రూపాయలు దోచేసే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ అడుగుతున్నాం,